మనుషులెవరు కనపడకుంటే అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ అచ్చొచ్చు గడ అయ్ పాపోయ్ గడ శ్మశానాలు ఎదురుగా ఉంటే పిశాచాలు పిలుస్తూ ఉంటే వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ అచ్చొచ్చు గడ అయ్ పాపోయ్ గడ చివర పూటల మధ్య గాలి కూకిపోతుంటే వెనక నుండి ఏ పోచేది క్రిమినట్టు ఉంటుంటే నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే నర నరముల్లోనూ భయమే పొడిచే తడ దడ దడ అచ్చొచ్చు గడ అయ్ పాపోయ్ గడ మూకలు మూకేస్తుంటే దడా పొడిపించే దడా నక్కల గొంతులు విలపిస్తుంటే దడా పొళ్ళంతా దడా పీకలే తుడుముతున్నట్టుంటే ఊపిరే పైకి పోయేస్తుంటే దడా అమ్మో దడా సుడిగా కాలులు కడితే దడా తనుగులు కలిగిన బగదిమ దడా సడిగా ఎదలు ఎదిగే దడా ఎదురలు చెరిపిన మనకు దడా మసక మసక చీకటి గుంటే మనుషులెవరు కనపడకుంటే అరుపులేవు వినపడుతుంటే దడ గుండెల్లో గడ అచ్చొచ్చు గడ అయ్ పాపోయ్ గడ శ్మశానాలు ఎదురుగా ఉంటే పిశాచాలు పిలుస్తూ ఉంటే వేసే అడుగు తడబడుతుంటే దడ గుండెల్లో గడ అచ్చొచ్చు గడ అయ్ పాపోయ్ గడ చివర పూటల మధ్య గాలి కూకిపోతుంటే వెనక నుండి ఏ పోచేది క్రిమినట్టు ఉంటుంటే నాలుగు దిక్కులు మూసుకుపోతుంటే నర నరముల్లోనూ భయమే పొడితే దడ 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 అచ్చొచ్చు గడ అయ్ పాపోయ్ గడ దిగండి దిగండి. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ లొకేషన్. ఒరేయ్, మందు తాగాలంటే ఇంత దూరం రావాలంటరా? చుట్టూ చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఏరా అసలే భయంతో చేస్తుంటే ఈ అబ్బాయికి అయ్యప్పు. ఒరేయ్ రాజా, ఆగరా రే, ఆగలరా బాబు. సారా బాబు, అదిగోరా వాళ్ళు అక్కడ ఉన్నారా. ఒరేయ్, ఇది చాలా బరువు ఉందిరా. అది లాగరా.
ఆ ప్రెసిడెంట్ ఒరే పక్కడా ఒరే రఘు ఎక్కడున్నారా ఒరే రాజా రాజా పక్కడా ఎక్కడ రాజొచ్చారు ఈడెవడో జాకెట్ మందేశాడు ఒక్క పక్క భయంతో వస్తుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి వివక్షంగా మందు దొరుకుతుంది చూడరా వీడు ఎంత భయస్తాడు, చెయ్యంగానే చెమటలు పడ్డాయి. చల్ ఎవడో ఆకతాయి విధం మందు కొట్టి రాసి పెట్టాడు. అది చూసి ఈవిల్ డెడ్ సినిమాలో హీరోలా ఎక్స్ప్రెషన్ ఒకటే కాదురా చూడండి ఎలా దడుచుకున్నారా. చెప్పేదేంట్రా अरे राजा अरे राजा बोले ఎక్కడున్నావో తెలియడం లేదురా. కారు దగ్గరికి వచ్చండి. అయ్యో కారు దగ్గరగా ఆ దేవుళ్ళ కారు దగ్గరగా చంపేస్తుందిరా బాబు. చెప్పింది చెయ్యి. ఒరే రఘు అయ్యప్ప ఈడేం చెప్పగానే కట్ చేసాడు. కారు దగ్గరికి వెళ్ళాలంట రారా. ఐస్ క్రీమ్ పార్లర్ రమ్మల్రా. ఈ రాజేష్ గారి ఫోన్ చేసి బీరా చూపించి కారు ఎక్కించి అడుగులో పడి చెప్పారు నన్ను బాబా. నా జీవితమే చాలా అవసరం లేదు. రఘు రవి అయ్య బాబా నీ బాబు
రాంబాబు. రేయ్, రాంబాబు. కర్మ లే. తన అమ్మ కడుపు మాడ ఏ నిమిషంలో ఎలా వస్తుందో ఎలా పీక్కు తింటుందో భయంతో చచ్చిపోతారు బాబు. అర్థమైందిరా. ఇదంతా ఖచ్చితంగా రంగన్నగాడే చేయిస్తున్నాడన్న అనుమానం. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప